హలో అండి అందరికీ ఈరోజు ఎగ్ రైస్ చేసుకున్నాను. ముందుగా అయితే బిర్యానీ రైస్ కోసము ఒక గిన్నెలో వాటర్ వేసేసుకొని అందులో బిర్యానీ దినుసులు కొంచెం నెయ్యి వేసేసుకొని, నా దగ్గర అయితే కొత్తిమీర లేకుండా అండి కొంచెం ఉండే అది వేసుకున్నాను. సాల్ట్ వేసేసుకొని కలిపేసుకొని ఇప్పుడు ఈ వాటర్ మరిగే వరకు మనం ఇప్పుడు ఎగ్ అండి నేను ఒక 6 ఎగ్ని ఉడకబెట్టేసుకొని దానికి ఘాట్లు పెట్టేసుకొని అందులో కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసేసుకొని మ్యారినేట్ చేసుకున్నాను. బాగా కలిపేసుకోవాలండి. ఘాట్లు వేసుకోవడం వల్ల మసాలా అనేది ఎగ్లో కూడా ఉంటుంది, బాగా టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇదైతే పక్కన పెట్టేసుకున్నాం కదా, చూసారా వాటర్ అయితే మరిగిపోయాయి. అందులో ఉన్న దినుసులన్నీ నేను తీసేసినానండి పక్కకి. ఇప్పుడైతే నేనైతే బిర్యానీ అండి 1/2 kg తీసుకున్నాను. 1/2 kg బిర్యానీ తీసేసుకొని 2 సార్లు కడిగేసుకొని ఇలా అయితే వాటర్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే చూసారా ఈ విధంగా మధ్యలో కలుపుతూ ఇదైతే ఒక 70% ఉడకాలండి. 70% మనకి ఎలా తెలుస్తుందంటే, ఒక మెతుకు తీసుకొని దాన్ని ఇలా అంటే ఇలా 2 భాగాలు అయిపోతుంది, విడివిడిగా అయిపోతుంది. అలా అయిన తర్వాత దీన్ని వడబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే ఇంకొక గిన్నెలో అండి మనము మ్యారినేట్ చేసుకున్న ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల దానికి మసాలా అనేది పట్టి కొంచెం బాగుంటుందన్నమాట. ఇప్పుడు అయితే అదే ఆయిల్లో అండి మనము ఒక పెద్ద సైజు ఆనియన్, వెల్లుల్లి పేస్ట్, ఇంకా పచ్చిమిరపకాయలు కలిపి నేను గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. కరివేపాకు, ఇప్పుడైతే టమాటా గుజ్జు అండి. టమాటా గుజ్జు కూడా వేసుకోండి, కొంచెం బాగుంటుంది బిర్యానీలోకి. ఇది ఎగ్ బిర్యానీ కాబట్టి బాగుంటుంది. ఇప్పుడైతే ఇలా కొంచెం మగ్గాక ఇప్పుడు పసుపు, కొంచెం కారం వేసేసుకొని అందులోనే ఇప్పుడు బిర్యానీ మసాలా, ధనియాల పౌడరు, ఇంకా సాల్ట్, మిరియాల పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే 1/2 కప్పు పెరుగండి, 1/2 కప్పు పెరుగు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. అయితే పెరుగు అనేది పగలకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని పెట్టేసుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టుకున్నానండి. ఇంకొక 5 నిమిషాల తర్వాత మనం ఇప్పుడు దీన్ని దమ్ చేద్దామండి. ఇప్పుడు దమ్ము కోసం అయితే నేను ఒక పెద్ద గిన్నెలో ఎగ్స్ని సపరేట్గా తీసేసి గ్రేవీ మాత్రమే కింద లేయర్లో పెట్టేసి దానిపైన ఉడికించుకున్న బిర్యానీ రైస్ వేసుకున్నాను. మిడిల్లో అయితే మళ్ళీ ఎగ్స్ పెట్టేసుకొని ఇలా ఎగ్స్ అండి ఉన్న ఎగ్స్ అన్నీ పెట్టేసుకొని కొంచెం గ్రేవీ పెట్టేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పెట్టేసుకొని దానిపైన మళ్ళీ బిర్యానీ రైస్ పెట్టేసుకున్నానండి. మీరు ఇలా కూడా పెట్టుకోవచ్చు, పైన కూడా పెట్టుకోవచ్చు ఎగ్స్, కానీ కొంచెం కలర్ఫుల్గా రావడానికి మిడిల్లో పెట్టుకుంటే బాగుంటుంది. అంత కింద పెట్టుకుంటే మాడదు, పైన పెడితే ఎగ్ ఫ్లేవర్ అనేది అన్నంకి పట్టదన్నమాట. ఇలా ఫైనల్ వరకు ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా పెట్టేసుకొని అందులో కొంచెం ఘీ వేసేసుకొని ఇప్పుడైతే దీన్ని కవర్ చేసేసుకొని ఇప్పుడైతే మనము ఒక తవ్వ మీద ఒక తవ్వ పెట్టేసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టేసుకొని అది కొంచెం గరం అయ్యాక ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉంచేసి మనకి ఎగ్ బిర్యానీ చాలా తొందరగా రెడీ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్టు లైక్ అండ్ షేర్